భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. నేటి మన ధర్మము కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, శ్రావణ శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధన చేస్తాం. మహాలక్ష్మి అమ్మవారితో పాటుగా ఏ దేవి స్వరూపాలను స్తోత్రం చేయొచ్చు? లక్ష్మీదేవికి సంబంధించిన రూపాలు శుద్ధ లక్ష్మీర్, మోక్షలక్ష్మీర్, జయలక్ష్మి, సరస్వతి, శ్రీర్లక్ష్మీర్, వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వదా. ఈ శ్లోకంతో అమ్మకు ఉండేటటువంటి అనేక రూపాలను శ్రావణ మాసంలో శుక్రవారాలలో స్మరిస్తూ ఉంటాం. ఏవైన కారణాల చేత పౌర్ణమికు ముందుగా వచ్చే రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఆచరించడం అనివార్య కారణాల చేత ఆటంకాలు ఎదురై వాయిదా వేసుకున్నట్లయితే అలాంటి వారు ఈ మాసంలోని మిగతా శుక్రవారాలలో ఏ వారంలోనైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అని ధర్మశాస్త్రం ప్రత్యేకంగా చెబుతుంది. మరికొందరు మూడవ శుక్రవారం చేయకూడదు, 4 చేయాలి, ఇలా కూడా చెబుతున్నారు. ఇవేవి శాస్త్ర సమ్మతం కావు. ఏ వారమైనా శుక్రవారం నాడు మహాలక్ష్మిని పూజించాలి. ఈ వ్రత వివరాలు, అర్చన విధానం, ప్రాంతీయ ఆచారాలు ఇవన్నీ మనం దేవీ భాగవతంలో 12వ స్కంధంలో చూడవచ్చు. మహాలక్ష్మిని శ్రావణ మాసం శుక్రవారాలలో అర్చించేటటువంటి సంప్రదాయం విశేషంగా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతంలో విశేష ఖ్యాతిని పొంది ఉన్నది. ప్రతి ఇంట లక్ష్మీదేవిని పూజించడం అనే పేరిట శ్రావణ మాసంలోని తొలి శుక్రవారం నాడే ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు. మేళతాళాలతో ఇంటిలోనికి ఒక కలశం రూపంలో అమ్మవారిని ఆహ్వానించి పూజాగృహంలో కలశంలో బియ్యం పోసి ఆ కలశానికి మంగళసూత్రముల చేత అలంకరించి ఆ కలశంలో పసుపు, కుంకుమలు, అలాగే పసుపు కొమ్ము, చిల్లర డబ్బులు, బంగారం నాణెం అందులో ఉంచి అలంకరించి పూజిస్తారు. తప్పనిసరిగా శనగ పప్పుతో పూర్ణం అనే పదార్థం సిద్ధం చేసి నివేదన చేస్తారు. ఇవన్నీ విగ్రహారాధనకు సంబంధించినవి కాగా నిజమైనటువంటి ఆచారం ఆ ఇంటికి సంబంధించిన అమ్మాయిని పుట్టింటి వారు తప్పనిసరిగా ఆ శుక్రవారం, మొదటి శుక్రవారం మొదలుగా ఏదైనా శుక్రవారాలు పుట్టింటికి పిలిపించి భోజనాదికాదులు అందించి గాజులు, కాటుక, పసుపు, కుంకుమ, పుష్పాలు, వస్త్రాలు వీటిని బహుమానంగా అందిస్తారు. పుట్టింటి వారు వివాహం అయిన ఆడపడుచును తమ ఇంటికి పిలిపించి ఇలా ఆదరించడం ఈ శ్రావణ మాసంలోని ఏ వారమైనా చేయవచ్చును. 3వ వారం కావచ్చు, 4వ వారం కావచ్చు, 5వ వారం కావచ్చు, ఏ వారమైనా తప్పనిసరిగా చేయాలి. ఇది మహాలక్ష్మి వ్రతం. అలాగే వివాహం కానటువంటి అమ్మాయి ఇంటిలో, మన ఇంటిలో చిన్నారి బాలిక లేక పెద్ద అమ్మాయి ఉన్నప్పుడు ఆ అమ్మాయినే లక్ష్మీదేవిగా మనం భావించాలి. ఏ ఇంట్లో అమ్మాయి కంట కన్నీరు పెడుతుందో ఆ ఇంట్లో సిరి ఉండదు అని చెప్పడంలో ఉండే అంతరార్థం, శ్రావణ మాసంలోని శుక్రవారాలలో మహిళను గౌరవించి పూజించాలి అని చెప్పడంలో ఉండే అర్థం, వివేచన ఏమిటి అంటే శక్తి, సంపద, ఆనందం అనేవి ఏ ఇంట్లోనైనా మహిళ రూపంలో మనం దర్శనం చేసుకోవాలి. శక్తి అంటేనే స్త్రీవాచకం. ఇంట్లో అమ్మాయి ఉంది, ఆ ఇంటికి సమస్త శుభాలు కలుగుతాయి. ఇంట్లో మహిళ, అమ్మ, సోదరి, ఇల్లాలు, కూతురు, చెల్లెలు ఏ రూపంలోనైనా ఉండవచ్చుగాక, కానీ వాళ్ళందరిలో కూడా శక్తి ఉన్నది. ఆ శక్తి కారణంగా ఆ ఇల్లు రక్షణ పొందుతున్నది. ఇది బోధించడం కోసమే శ్రావణ శుక్రవారం. అమ్మవారిని ఇంట్లో ఉండే మహిళలలో కూడా మనం దర్శనం చేసి చుట్టూ ఉండే మహిళలలో కూడా అమ్మను చూడగలిగితే అంతకంటే భాగ్యం మరొకటి ఉండదు. అది చెప్పడం కోసమే శ్రావణ శుక్రవారం అంతరార్థం. గురుగారు, మహాలక్ష్మి అమ్మవారి రూపం మనం గమనించినట్లయితే అమ్మవారు పద్మంలో కూర్చొని ఉంటుంది. అమ్మవారికి ఇరువైపులా 2 ఏనుగులు కలసియుక్తంగా మనకు కనిపిస్తాయి.
అటువంటి ఈ అమ్మవారికి వాహనంగా గుడ్లగూబని చెప్తారు, నిజమేనా? నిజమే, ఏ అనుమానము అక్కరలేదు. పూర్వం దేవదానవ సంగ్రామ సమయంలో రాక్షసులంతా కూడా తరమగా సంపద తాను కూడా ఈ రాక్షసుల వశం కాకుండా లక్ష్మీదేవి యొక్క ఆ సంపదల కళ అంతా కూడా వారికి చిక్కకుండా ఒక వాయు రూపం సంతరించి ప్రయాణానికి సంసిద్ధం కాగా లక్ష్మీదేవి అక్కడ ఉన్నప్పటికీ రాక్షసులకు లక్ష్మీదేవి కనిపించలేదు. ఎందుకని అంటే లక్ష్మి కళ అంతా కూడా వాయు రూపంలో సంచారం చేస్తున్నది. లక్ష్మీదేవి ఎక్కడా అంటూ రాక్షసులంతా కూడా వెంటాడి తరమగా ఆ వాయు రూపం ఒక గుడ్లగూపను ఆశ్రయించింది. గుడ్లగూప దగ్గరికి రాక్షసులు వెళ్లకుండా ఇతర ప్రాంతాలను అన్వేషణ చేయడంతో లక్ష్మీ రూపం అలా రక్షింపబడి తదనంతరం తిరిగి మహాలక్ష్మిని చేరడంతో సంతసించిన ఆ మహాలక్ష్మి ఇక నుంచి నీవు నా వాహనంగా ఉండడవుగాక అనే వరాన్ని అనుగ్రహించినట్లుగా పౌరాణిక ప్రపంచం ఇలాంటి వృత్తాంతాలను తెలియజేస్తుంది. ఇందులో అంతర్భాగంగానే శనైశ్వరులకు కూడా నవవిధాలుగా ఉండేటటువంటి వాహనాలు, కాకి మాత్రమే అని కాకుండా ఇంకా అనేక వాహనాలు ఈ వృత్తాంతాలలోనే సంతరింపబడి ఉన్నాయి. మహాలక్ష్మిని అర్చించేటటువంటి క్రమంలో గుడ్లగూపను మనం ఎక్కడ అమ్మవారి పక్కన ఉంచే ప్రయత్నం కూడా చెయ్యం. పురాణాల జ్ఞానం ఉన్నవారికి మాత్రమే గుడ్లగూప అమ్మవారికి వాహనం అనే జ్ఞానం తెలుస్తుంది. అలాగే అమ్మవారి స్వరూపం కూడా 360 డిగ్రీల కోణంలో ఏ విధంగా అనేది గుడ్లగూప తన శిరస్సును తిప్పగలుగుతుందో, 360 కోణాలలో కూడా తిప్పగలుగుతుందో, అలాగే ఇంట్లో ఉండే లక్ష్మీదేవి కూడా నిరంతరం చంచలంగానే పరిభ్రమిస్తూ ఉంటుంది. లక్ష్మీదేవి ఒక్కసారి మన ఇంటికి వస్తే మన ఇంట్లోనే స్థిరంగా ఉండదు. కొండంత ఆస్తి అయినా కూర్చుని తింటే కరిగిపోతాయి అన్న సామెత జ్ఞాపకం తెచ్చుకుంటే లక్ష్మీదేవి చంచల, గుడ్లగూప కూడా చంచల. రాత్రి వేళలో ఈ గుడ్లగూప పరిభ్రమిస్తుంది. లక్ష్మీదేవి కూడా రాత్రి వేళలో ఇక్కడ ఉండకుండా ఇంకెక్కడైనానా అనే సంచారం చేస్తూ ఉంటుంది. కనుక లక్ష్మీదేవిని మన ఇంటిలోనే సదా భద్రపరుచుకునే నిమిత్తమై దీపాలు వెలిగించాలి. 24 గంటలు ఇంటిలో దీపాలు ఉండాలి. లక్ష్మీ స్వరూపాలుగా దీపాన్ని పూజించడం, పసుపును పూజించడం, ఉప్పును పూజించడం, అలాగే వంట గదిలో ఉండే వివిధ పరికరాలను లక్ష్మీ స్వరూపాలుగా పూజించడంలో ఉండే ఆంతర్యం ఇదే. కనుక నిజమే గుడ్లగూప వాహనం. కానీ పూజాదికాదులలో ఎక్కడా కూడా మనం గుడ్లగూపను వినియోగించం. ఇది అంతరార్థం. ఆంజనేయ స్వామి వారికి ఒంటె వాహనం ఎలాంటిదో అమ్మవారికి గుడ్లగూప కూడా అలాంటి వాహనం. లక్ష్మి అంటేనే సంపద, ఆరోగ్యం, ఐశ్వర్యం. అటువంటి లక్ష్మి సంచరించే స్థానాలు ఏమిటి? లక్ష్మీదేవి స్థిర నివాసం ఎక్కడ? లక్ష్మీదేవి స్థిర నివాసం పూజాగృహంలో కాదు. లక్ష్మీదేవి స్థిర నివాసం ఇల్లాలి పెదవులపైన మొలిచేటటువంటి చిరునవ్వులో అంటుంది తెలుగు సాహిత్యం. ఇల్లాలు చేతికి గాజులు, కాలికి పసుపు, నుదుట కుంకుమ బొట్టు, శిరస్సులో పుష్పాలు, కంటికి కాటుక, ఈ 5 ఆభరణాలతో అలంకరించుకొని ఉండాలి. వాకిలి గడప చక్కగా ముగ్గు వేసి అలంకరణతో ఉండాలి. దేవతారాధన నిర్వహించేటటువంటి చోట సదా దీపం వెలుగుతూ ఉండాలి. లక్ష్మీ నివాస స్థానాలుగా రోలు, రోకలి, కుందెన, బియ్యం డబ్బా, కందిపప్పు డబ్బా, పూజాగ్రహంతో పాటుగా వంటగదిలో వినియోగించే వివిధ వస్తువులు, పరికరాలు, ముత్యాలు, శంఖము, మారేడు దళము, మంచినీరు, వెలిగే దీపం చుట్టూరా ఉండేటటువంటి పసుపు వర్ణపు కాంతి, ఇవి లక్ష్మీ నివాస స్థానాలు. అలాగే భోజనాల బల్ల, ఉప్పు ఉంచేటటువంటి చోటు, పంచదార ఉంచేటటువంటి చోటు, అంటే మధుర పదార్థం నిల్వ చేసేటటువంటి చోటు, పసుపు, వీటిల్లో లక్ష్మీ నివాస స్థానం అంటుంది శాస్త్రం. ముఖ్యంగా రోలు, రోకలి ఇవి లక్ష్మీ నివాస స్థానాలు. గురుగారు, ఎంత సంపాదించినా కూడా వృధా ఖర్చులైపోతున్నాయి, డబ్బు నిలవటం లేదని చాలామంది ఆందోళన చెందుతూ ఉంటారు కదా. ఈ వృధా ఖర్చును నియంత్రించేందుకు ఏమైనా పరిహారాలు ఉన్నాయా? ఆదాయం పెంచుకోవాలి, ఇదే మొదటి పరిహారం. అయితే వృధా ఖర్చులు, ఆదాయాలు అన్నప్పుడు
ఎంత ఆదాయమో అంత ఖర్చు. ఇది ఆనందం. ఆదాయం ఎక్కువ, ఖర్చు తక్కువ, అప్పుడు మిగులు. ఇది ఆందోళన. ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ, ఇది దుఃఖం. ఆందోళన ఆదాయం మిగిలినప్పుడు కలుగుతుంది. ఎందుకంటే ఈ మిగిలిన ఆదాయాన్ని ఏం చెయ్యాలి అనే ఆలోచనతో. ఆదాయాన్ని ఖర్చులను సరిసమానంగా చూసే విధంగా ఇంటిలో వృధా ఖర్చులు లేకుండా చేయాలి అంటే ఏం చేయాలి అన్నప్పుడు 1కి 2 సార్లు ఏ వస్తువు కొనాలి అనుకున్నా కూడా ఆ వస్తువు మనకు ఎంత మేరకు అవసరం, ఇంట్లో ఎంత స్థలం ఆక్రమిస్తుంది, ఎంతకాలం ఈ వస్తువు మనకు ఆనందాన్ని ఇస్తుంది, ఈ వస్తువు ఖరీదు చేసినందువలన మనకు ఆరోగ్యం కలుగుతుందా, సమాజంలో స్టేటస్ పెరుగుతుందా, ఇంట్లో ఉపయోగంగా ఉంటుందా, కుటుంబ సభ్యులందరికీ ఈ వస్తువు ఉపయోగకరంగా ఉంటుందా, లేక మనకే నడుస్తుంటే అడ్డుగా వస్తుందా, ఈ ఆలోచనలన్నీ చేసి ఏ వస్తువైనా ఖరీదు చేద్దాం అనేసరికి ఆ వస్తువు కొందాం అన్న ఊహ పాతబడిపోయి వాయిదా వేస్తారు. వృధా ఖర్చులు నివారింపబడతాయి. ఖరీదు చేసే నిమిత్తమై మార్కెట్కు వెళ్ళే సమయంలో నిజంగా మనకు ఏ వస్తువులు కావాలో అవసరమో ఆ వస్తువులను జాబితా వ్రాసుకొని పూర్వం మార్కెట్కు వెళ్ళడంతో వాటిని మాత్రమే ఖరీదు చేసేటటువంటి వారు వృధా ఖర్చులు అరికట్టబడేవి. నేటి కాలంలో అలా యాదాలాపంగా వెళ్ళిపోవడంతో అవసరమైన వాటికంటే అనవసరమైనవే అధికంగా కొనుగోలు చేసి ఆ తదుపరి మళ్ళీ ఇంటికి వచ్చి అయ్యయ్యో మర్చిపోయామే అనుకొని మళ్ళీ అవసరమైన వాటిని కూడా ఖర్చు చేయడంతో ఆదాయం కన్నా ఖర్చులే అధికం అవుతున్నాయి. ఇలా కాకుండా ఉండాలి అన్నప్పుడు ఆ ఖర్చు చేసేటటువంటి సమయంలో వినియోగించేటటువంటి పర్స్, అందులో రాగి ఆకు ఒకటి ఉంచాలి, మారేడు ఆకు ఉంచాలి, ఏదైనా ఒకటి, లేదా జమ్మి ఆకు. వాటిని చూడగానే ఇవి ఎండిపోయినవి, వాడిపోయినవి, పాతబడిపోయినవి అన్న జ్ఞానంతో పాటుగా కరెన్సీ కాగితం తీసే సమయంలో ఆ కాగితం కూడా రావడంతో మన ఆలోచన పక్కదారి పడుతుంది. కరెన్సీ కాగితాలు ఇలా తీస్తూ రాగి ఆకు కూడా కనిపించడంతో ఒక్కసారిగా మన మనస్సు ఉలిక్కి పడుతుంది. ఎందుకోసం పెట్టుకున్నాం? వృధా ఖర్చు చేయకుండా. అవసరమా ఈ వస్తువు కొనడం అని మళ్ళీ అందులో పెట్టేసి సర్దుకొని వాయిదా వేస్తారు చాలామంది. లేదా పర్సులో డబ్బులు ఎప్పటికీ అలాగే ఉండాలి అనేటటువంటి ఆలోచన కలవారు ఒక తెల్లని కాగితానికి పసుపు రాచి ఆ పైన శ్రీమాత్రే నమః అనే మంత్రం రాసి పర్సులో భద్రపరుచుకున్నట్లయితే కరెన్సీ కాగితాలతో పాటు ఈ కాగితం కూడా కనిపిస్తుంది. ఖర్చు అవసరమా అన్న ఆలోచన మనకు కలిగిస్తుంది. పర్సులో పెట్టుకోండి అని చెప్పేటటువంటి రాగి ఆకు కావచ్చు, జామ ఆకు కావచ్చు, లేదా జమ్మి ఆకు కావచ్చు, బిల్వం మారేడు ఆకు కావచ్చు, ఏదైనా కూడా ఆలోచనలలో స్పష్టత తేవడం కోసమే. ఒక్కసారి ఏం చేస్తున్నావు అన్న ఊహ కలిగించడం కోసమే ఈ పరిహారాలన్నీ కూడా. కనుక ఆదాయాన్ని మించి ఖర్చులు కాకుండా వృధా ఖర్చులు అరికట్టేయడం ఎలా అనుకున్నప్పుడు ఈ పరిహారాలన్నీ పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏవైనా వస్తువులు ఖరీదు చేయాలి అనుకున్నప్పుడు సాయంత్రం వేళ కాకుండా ఉదయం వేళ వెళ్ళాలి అని కూడా శాస్త్రం చెబుతుంది. 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ మధ్య కాలంలో కావలసిన వస్తువులను ఖరీదు చెయ్యాలి. ఈ చెప్పడంలో కూడా ఒక అంతరార్థం ఉంది. సాయంత్రం వేళ వెళితే నింపాదిగా ప్రశాంతంగా మనం అన్నీ కొనుగోలు చేస్తాం అనేటటువంటి ఆలోచనలతో తీరికగా ఉంటాం కనుక వృధా ఖర్చులు పెరుగుతాయి. 10 గంటలకే వెళితే కొన్ని కొట్లు తెరిచి ఉంటాయి, కొన్ని మూసి ఉంటాయి. ఏవి అవసరమో అంత మాత్రమే ఖరీదు చేసి కార్యాలయాలకు వెళ్ళాలి అనే తొందర కూడా ఉంటుంది కనుక పరిమితంగానే ఖర్చు పెడతాం. వృధా ఖర్చులు నియంత్రించుకోగలుగుతాం. ఇది 4వ విధానం. ఇలా చేయాలి. గురుగారు, శ్రీ మహాలక్ష్మి క్షీరసాగర మదనం ద్వారా ఉద్భవించిందని అంటారు. మరి అటువంటి మహాలక్ష్మి విష్ణుమూర్తికి సతీమణి ఎలా అయ్యింది? పూర్వం ఈ మహాలక్ష్మి ఇంద్రుడి వద్ద ఉండేది. నా వద్ద ఉన్నది అన్న అహంతో ఇంద్రుడు ఎవరిని లెక్క చేసేటటువంటి వారు కాదు. ఒకనాడు
ఇంద్ర దర్శనం కోసం దుర్వాసుడు అమరావతి నగరానికి విచ్చేజగా ఆ సమయంలో ఇంద్రుడు తన ఐరావతం పైన వీధులలో విహరిస్తున్నాడు. దుర్వాస మహర్షి ఇంద్రునికి సమర్పించడం కోసం ఒక పుష్పమాలికను ఇవ్వగా ఆ పుష్పమాలికను ఇంద్రుడు ఐరావతం కుంభస్థలం పైన ఉంచాడు. ఆ కుంభస్థలం పైన ఉంచిన పుష్పమాలికను ఐరావతం తొండంతో లాగి నేలన వేయగా ఆగ్రహంతో దుర్వాసుడు, లక్ష్మీదేవి నీ వద్ద ఉన్నది అన్న అహంతో ఇలా ప్రవర్తించావు కనుక లక్ష్మి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవుగాక అనే పరుషవాక్యం పలికాడు. లక్ష్మీదేవి తక్షణమే ఇంద్రుని విడిచి వెళ్ళిపోయింది, సముద్రంలో నివసించసాగింది. లక్ష్మీదేవి వెళ్ళిపోవడంతో ఇంద్రుని యొక్క ఆ గౌరవం అలాగే ఇతరములైనటువంటి సమస్త మర్యాద సభా లాంఛనాలు తేజోవిహీనమయ్యాయి. రాక్షసులతో తగవులు పెరిగాయి. అమృతోత్పాదన కోసం వాసుకిని కవ్వంగా చేసుకొని మంథర పర్వతాన్ని ఆధారం చేసుకొని చిలకగా ఆ సముద్రంలో నుంచి వెలువడిన 14 రూపాలలో మహాలక్ష్మి స్వరూపం కూడా ఒకటి. మహాలక్ష్మి చంద్రుడి అనంతరం ఆ సముద్రంలో నుంచి బయటికి వెడలిరాగా దేవతలంతా కూడా ఆ లక్ష్మీదేవి తమనే వరిస్తుంది అంటూ ఒక ఊహలతో ఆ అమ్మను చూడసాగారు. ఇంద్రుడు కూడా పూర్వం నా వద్ద ఉన్న రూపమే కదా, నన్నే వరిస్తుందిలే అనే ధీమాతో ఒక్క అడుగు ముందుకు వేశాడు. ఏ విధమైన ఆలోచన లేకుండా స్వార్థం లేకుండా ఉన్నవాడు ఉన్నట్లుగా ఉన్న ఆ శ్రీమన్నారాయణమూర్తిని ఎటో చూస్తున్న ఆ శ్రీమన్నారాయణమూర్తిని చూచి పరాకుగా లేడా స్వామి, పరధ్యాసగా లేడా స్వామి, నిర్లిప్తంగా ఉన్నాడా స్వామి కనుక లక్ష్మీదేవి తన చేతిలో ఉన్న మాలికను శ్రీమన్నారాయణమూర్తి గళసీమలో వేసి స్వామి హృదయంలో చేరింది. లక్ష్మీ సవిభ్రమ ఆలోక శుభ్రు విభ్రమ చక్షుషే. లక్ష్మీదేవిని మన ఇంటిలో స్థిరంగా ఉంచే నిమిత్తమై మనం చేయవలసిన పని ఏమిటి అంటే సంపద పైన మమకారం పెంచుకోకూడదు, ఉన్న సంపదను నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లిప్తతతో సంపద ఉన్నది వినియోగించి మరింత అభివృద్ధికరమైన పనులు చేపట్టాలి, అంతేకాని నా వద్ద సంపద ఉన్నది కదా అని అహంకరించరాదు. నిర్లిప్తంగా ఉన్న వాళ్ళ మధ్యనే లక్ష్మీదేవి అధిక కాలం నివాసం చేస్తుంది అని ఈ వృత్తాంతం మనకు తెలియజేస్తుంది. గురుగారు, మహాలక్ష్మి అమ్మవారిని కేవలం శుక్రవారం రోజునే పూజించాలా? నిత్య పూజా విధిలో భాగంగా మనం అమ్మవారిని ఎలా ఆరాధన చేయాలి? నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే. అమ్మవారిని ప్రతిరోజు పూజించాలి. ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం అనే మూడు మనకి రావాలి అంటే అమ్మ అనుగ్రహం తప్పనిసరి. అందుకోసమని ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయై నమః, సర్వభూతహితప్రదాయై నమః, శ్రద్ధాయై నమః, విభూత్యై నమః, సురభ్యై నమః, వాచై నమః, పద్మాయై నమః లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని ప్రతిరోజు ఇంట్లో ఉదయం వినాలి. లేదా కంఠోపాఠం అయిన ఎడల వంట చేసే సమయంలో పారాయణ చెయ్యాలి. లక్ష్యార్థే లక్షణార్థే అనేటటువంటి వ్యుత్పత్తి అర్థాలతో లక్ష్మి అంటే ఆనందాన్ని కలిగించడం అని అర్థం. లక్ష్మీ స్వరూపాన్ని మనం పరిశీలన చేస్తే సత్సంతానం, పిల్లలు బుద్ధిగా చదువుకుంటున్నారు, ఆనందం కలుగుతుంది. సంతాన లక్ష్మి అనుగ్రహం. ఇంట్లో సరుకులు అన్నీ ఉన్నాయి, బియ్యం, కందిపప్పు, ఉప్పు, చింతపండు, ధాన్య లక్ష్మి, ఆనందం కలుగుతుంది. ఏ పని చేసినా విజయవంతంగా పూర్తి చేయగలుగుతాం, విజయం మనదే, ధీమా, విజయలక్ష్మి. ఏ సందర్భంలోనైనా మనం ముందుకు అడుగు వేస్తాం, ధైర్యంగా ఎదుర్కొంటాం, శౌర్యలక్ష్మి. అంటే మనలో ఉండేటటువంటి సమస్త కాంక్షలన్నింటికీ కూడా లక్ష్మీ స్వరూపంగానే మార్చుకున్నప్పుడు ఒక్క శుక్రవారం నాడే పూజిస్తే ఎలా? ప్రతిరోజు పూజించాలి, ప్రతి క్షణం కూడా స్మరించాలి. పూజించడం అంటే అర్థం చిత్రపటాన్ని పెట్టి, పుష్పమాలికలు అలంకరించి, అగరత్తులు వేసి, దీపాలు పెట్టి, ధూపాలు పెట్టి అమ్మను అదిరించే విధంగా, బెదిరించే విధంగా, భయపెట్టే విధంగా కాకుండా మనసులో నిలుపుకోవాలి. ప్రతి మహిళలో కూడా మనం మహాలక్ష్మిని చూడగలిగితే అమ్మను నిరంతరం ప్రతిరోజు స్మరిస్తున్నట్లే అమ్మ అనుగ్రహంతో
అన్నింటినీ సాధించుకున్నట్లే అని మనకు పురాణ ప్రపంచం చెబుతుంది. ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం ఈ మూడు కావాలంటే అమ్మను ప్రతిరోజు స్మరించుకోవాలి. గురువుగారు, లక్ష్మీదేవికి చంచల, నిత్య సంచారిణి, అశాశ్వత అనే పేర్లు ఉన్నాయి కదా, ఎందుకు లక్ష్మీదేవి స్థిరంగా ఎక్కడ ఒక చోటు ఉండదు? ఎందుకని అంటే ద్రవయతీతి అన్న రూపం ఎలాంటిదో లక్ష్యార్థే అన్న రూపం కూడా అలాంటిదే. చూపులు చంచలమైనవి. ఒకచోట స్థిరంగా మన చూపులను నిలపగలుగుతామా? చంచలంగా మనం చూపులని మారుస్తూనే ఉంటాం. అన్నట్టు చట్టం ప్రకారం ఎవరినైనా 20 సెకండ్ల కంటే మించి తేరిపార చూస్తే అది నేరం. దాన్ని మనం ఆంగ్లంలో స్టేరింగ్ అంటాం. 20 సెకండ్ల కంటే మించి ఎవరినైనా మనం చూస్తే అది నేరం. ఇది ఎలాగో లక్ష్మీదేవి కూడా ఎవరి వద్ద కూడా అధిక కాలం స్థిరంగా నివాసం చెయ్యదు. ఎలా వస్తుందో అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. కరిమింగిన వెలగపండు తథ్యము సుమతి అని మనకు సుమతి శతకకారుడు పూర్వం చెప్పే ఉన్నాడు. సిరిదా వచ్చిన వచ్చును సలడితముగా నారికేళ్ల సల్లెము భంగిన్ సిరిదా పోయిన పోవును. వెలగపండులో కరి అనే పేరిట ఉన్న ఒకానొక చిన్న జీవి పురుగు లోన ఎలా చేరిందో తెలియదు. ఉన్న వెలగపండు గుజ్జు అంతా కూడా తినేస్తుంది. మరి ఏం చేసిందో తెలవదు. వెలగపండు పైకి మాత్రం ఉంటుంది, లోన గుజ్జు ఉండదు. ఆ పురుగు కూడా కనపడదు. మనం పగుల కొడితే ఒక్క పురుగు ఎక్కడో కనిపిస్తుంది, గుజ్జంతా మాయం చేస్తుంది. ఇది ఎలాగో లక్ష్మీదేవి కూడా చంచలాయై నమః పాదో పూజయామి, చపలాయై నమః జాననీ పూజయామి. ఇలా మనం అమ్మవారిని పూజించేటటువంటి సమయంలో చంచలాయై నమః, చపలాయై నమః అని చెప్పడంలో ఉండే అంతరార్థం ఇదే. సంపద ఉన్నది కదా అని పొంగిపోకూడదు. ఆ సంపదను నిరంతరం వృద్ధి పెంపొందింపజేసుకునే క్రమంలో సవ్యమైన మార్గాలలో పెట్టుబడులు పెట్టాలి. ద్రవయతి అని ద్రవ్యానికి ఉండేటటువంటి నిర్వచనం, కరిగిపోయేది అని అర్థం. డబ్బుకు యజమాని ఉండడు, ఎవరి వద్ద ఉంటే వారిదే ఆ డబ్బు. అధికంగా ఉన్న డబ్బు భూమిలో దాచిపెట్టినట్లయితే అది రాజుకు స్వంతమవుతుంది. అలాగే భవిష్యత్ తరాల కోసం అని భద్రపరిచినట్లయితే వారు ఆ ద్రవ్యాన్ని వృధాపరచవచ్చు. కనుక ద్రవ్యాన్ని వినియోగించాలి, దానం చెయ్యాలి. ఇది శాస్త్ర ప్రమాణం. కనుకనే ద్రవయతీతి ద్రవ్యం అంటుంది నిర్మాణ వాక్యం. నీ పిల్లలు మంచివారైతే నీ ద్రవ్యాన్ని ఆశించరు. నీ పిల్లలు దుర్మార్గులైతే నీ ద్రవ్యాన్ని మిగిల్చరు. అలాంటప్పుడు ఆ ద్రవ్యం నాకు పరిమిత కాలం కాకుండా దీర్ఘకాలం నా వద్దే ఉంటుంది అనేటటువంటి ఆశతో వ్యయపరచకుండా భద్రపరచుకోవడంలో ఉండే ఆనందం ఏమిటి? ఆందోళన కాక ఉన్న డబ్బును వ్యయపరచి పుణ్యబలం పెంచుకోవాలి, ఆరోగ్యాన్ని పెంచుకోవాలి. ఇది అర్థం. గురుగారు, మహాలక్ష్మి అమ్మవారిని స్తుతించే శ్రీ సూక్తం అలాగే కనకధార స్తోత్రం వీటి యొక్క ప్రత్యేకత ఏంటి? శ్రీ సూక్తం వేదంలో ఉండే అనేక సూక్ష్మమైనటువంటి మంత్రాల సమాహారం, సంపుటి. ఈ శ్రీ సూక్తంలో ప్రకృతి పర్యావరణ వివరణ ఉంది. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరచిత స్రజాం చంద్రాం హిరణమయీం లక్ష్మీం జాతవేదో మమావహ. 16 రుచులతో ఉండే ఈ శ్రీ సూక్తంలో ప్రకృతికి పర్యావరణానికి సంబంధించిన అనేక రహస్యాలు ఉన్నాయి. వియన్ మండలంలో మనం చూసేటటువంటి ఓజోన్ పొరకు సంబంధించిన విజ్ఞానం శ్రీ సూక్తంలో అంతర్గర్భితమై ఉంది. ఓజోన్ పొర దాటి నేలపైన ప్రసరించేటటువంటి వెలుగు కిరణం శ్రీ సూక్త కిరణం. ఆ కిరణం మనకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని అందించే విధంగా శ్రీ సూక్తాన్ని వినాలి, చదవాలి అంటుంది వేద విజ్ఞానం. ఈ కిరణం శాశ్వతం కాదు. కాలమార్పులకు లోనై కిరణాల సంచారం మారుతూనే ఉంటుంది. సంపద కూడా అదేవిధంగా మార్పు చెందుతూనే ఉంటుంది. వయస్సు, జ్ఞానము, వివేకము ఇవన్నీ కూడా కాలంతో మార్పులు చెందుతూనే ఉంటాయి.
ఆనందం మట్టుకు శాశ్వతం. ఈ శాశ్వతమైన ఆనందం బ్రహ్మానందం కావాలి అనేటటువంటి లక్ష్యంతో శ్రీ సూక్తం వినాలి, కనకధారాస్తవం వినాలి, లక్ష్మీ అష్టోత్తరశతనామావళి వినాలి, లక్ష్మిని స్తోత్రం చెయ్యాలి. ఇంద్రుడు చేసిన స్తోత్రం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖ చక్ర గదాహస్తేర్మహాలక్ష్మీర్నమోస్తుతే 8 శ్లోకాల ఈ స్తోత్రాన్ని సాయంత్రం వేళ విన్నట్లయితే అలాంటి వారి ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది అని కూడా సంప్రదాయకులు వివరిస్తారు. అమ్మ అనుగ్రహాన్ని పొందేటటువంటి క్రమంలో శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు. పూర్వకాలంలో నేటికి కూడా కర్ణాటక మహారాష్ట్ర సంప్రదాయాలలో ఉండేటటువంటి మహాలక్ష్మి అర్చన క్రమంలో భాద్రపద మాసం శుక్లపక్షం అష్టమి తిథి వరకు ఇంటికి మహిళను ఆహ్వానించడం, గౌరవించడం. ఈ సంప్రదాయంలో ఆ అష్టమి రోజున జ్యేష్ఠాదేవిని కూడా మరి ఒక్క కలశంలో ఆహ్వానించి ఇన్ని రోజులుగా ఇంట్లో అర్చన పొందిన మహాలక్ష్మీదేవి పక్కన జ్యేష్ఠాదేవి కలశాన్ని కూడా ఒక్క రోజున ఏర్పాటు చేసి చివరి రోజున ఆ రోజున మహాలక్ష్మిని సాగనంపి జ్యేష్ఠాదేవిని అలా బయటకి పంపించి తిరిగి మళ్ళీ నీవు మా ఇంట్లోకి రావాల్సింది తల్లి అంటూ సాయంత్రం వేళ ఘనంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. భాద్రపద శుద్ధ అష్టమి వరకు ఈ శ్రావణ మాస శుక్రవారాల వ్రతాలు ఇలాగే ఉంటాయి అని మనకు పురాణ ప్రపంచం చెబుతుంది. వ్రతం ఉన్నా లేకపోయినా సంధ్యా సమయంలో దీపం వెలిగించి తదుపరి ఇంటిలో కనకధారాస్తవం, శ్రీ సూక్తం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, మహాలక్ష్మి అష్టకం ఇవి వింటే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. గురుగారు, శ్రావణ శుక్రవారానికి సంబంధించి మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి ఎన్నో సందేహాలని ఇవాళ తీర్చారు మన ధర్మం కార్యక్రమంలో. ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.